చేసినట్లయితే కేవలం మామూలుగా అండి మిగతా యుగాల్లో వ్రతాలు, పూజలు, యాగాలు, యజ్ఞాలు ఇవి చేస్తేనే ఫలితాలు బాగా ఉండేవి. కానీ ఈ యుగానికి భగవంతుడు నామస్మరణ చేసే ఊర్పు కూడా ఈ కలియుగంలో మానవులకు ఉండదు కనుక కనీసం నామస్మరణ చేయండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడండి. అందుకని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా, మేము భజన ప్రారంభించిన కారణమే అదండి, ప్రతి ఒక్కరితో నామస్మరణ చేయించాలి అనే ఆ తత్వంతోనే మేము భజన ప్రారంభోత్సవం చేశాం. కనుక మీకు వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కన పెట్టేసేయండి. మీకు భక్తి ఉంటే కనుక అదే వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు కలిసి దైవ నామస్మరణ చేయండి. అందుకని ఈ నామస్మరణ గురించి ఒక విషయం కూడా శాస్త్రంలో ఉందండి. నామస్మరణ ధన్యోయం, చెప్పండి, నామస్మరణ ధన్యోయం, నామస్మరణ ధన్యోయం, నహి పశ్యామో భవతరణి, నవితశ్యామో భవితవ్య, నామస్మరణ ధన్యోయం, నామస్మరణ ధన్యోయం, నహి పశ్యామో భవతరణి, నవిపశ్యామో భవితవ్య. అంటే ఈ భవసాగరం నుంచి మనల్ని బయటపడేసేది, మృత్యువును జయించేటట్లు చేసేది కేవలం భగవంతుడి యొక్క నామమేంటి. కనుక అందరు కూడా ధన్యవాదాలండి. అందరు కూడా మా